హలో ఫ్రెండ్స్, మాస్ డైరెక్టర్ బోయపాటి డైరెక్షన్లో నటసింహ బాలకృష్ణ మెయిన్ లీడ్గా నటించిన చిత్రం అఖండ 2. మరి ఈ మూవీ అయితే మరికొన్ని గంటల్లో ప్రీమియర్స్ ద్వారా వరల్డ్ వైడ్గా రిలీజ్ అవ్వబోతుంది భయ్య. అయితే ఈ మూవీకి అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా ఇప్పటివరకు ఎంతవరకు గ్రాస్ వచ్చింది, డే 1 అసలు ఎంతవరకు గ్రాస్ వచ్చే అవకాశం ఉంది, మెగాస్టార్ చిరంజీవి ఫస్ట్ పాన్ ఇండియా సినిమా సైరా యొక్క డే 1 రికార్డును బద్దలు కొట్టే అవకాశం ఉందా లేదా, అదేవిధంగా మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంత రావచ్చు, వరల్డ్ వైడ్గా ఎంత రావచ్చు, బడ్జెట్ ఎంత పెట్టారు, బిజినెస్ ఎంత జరిగింది, అన్ని వివరాలు కూడా ఈ వీడియోలో ఉంటాయి భయ్య. మరి అవన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఆఖరి వరకు చూడండి. మరి ఇటువంటి జెన్యూన్ అప్డేట్స్ కోసం మన ఛానల్ వెంటనే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇక డీటెయిల్స్లోకి వెళ్ళిపోతే భయ్య, ఈ మూవీకి అయితే బడ్జెట్ దాదాపుగా 200 కోట్ల వరకు పెట్టారు. శాటిలైట్ రైట్స్ ద్వారా ఒక 60 కోట్ల వరకు ఈ మూవీకి అయితే వచ్చేసింది. ఇక ఓటీటీ జియో హాట్స్టార్ వల్ల అయితే ఒక 84 కోట్లకి ఈ మూవీని అయితే కొనుక్కున్నారు. ఇక థియేట్రికల్ రైట్స్ వచ్చేసి 123 కోట్ల వరకు జరిగాయి. అంటే లాంగ్ రన్లో ఈ మూవీ హిట్ అనిపించుకోవాలంటే దాదాపుగా 125 కోట్ల వరకు షేర్ను, అదేవిధంగా 240 కోట్ల వరకు గ్రాస్ను రాబట్టాల్సి ఉంటుంది అనమాట. ఇది ఎలా ఉంటే నందమూరి ఫ్యాన్స్ మాత్రం ఈ మూవీకి ఖచ్చితంగా 500 కోట్లు వచ్చేస్తుంది. ఫస్ట్ పాన్ ఇండియా సినిమాతో మా హీరో 500 కోట్ల మార్కు, సీనియర్ హీరోల్లో 500 కోట్ల మార్కు దాటిన తెలుగు హీరోగా నిలుస్తాడు అనే విధంగా ఫ్యాన్స్ అయితే ధీమా వ్యక్తం చేస్తున్నారు. మనమైతే ఫ్యాన్స్ మాట పక్కన పెడదాం, అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా అసలు ఈ మూవీకి ఎంతవరకు గ్రాస్ వచ్చిందో తెలుసుకుందాం భయ్య. ఓవరాల్గా పెయిడ్ ప్రీమియర్స్ ద్వారా ఈరోజు వేస్తున్న పెయిడ్ ప్రీమియర్స్ ద్వారా ఇప్పటివరకు దాదాపుగా 4.5 కోట్ల వరకు గ్రాస్ అనేది వచ్చింది భయ్య. ఇక రేప్ షోస్కి అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా దాదాపుగా ఇప్పటివరకు 3.5 కోట్ల వరకు గ్రాస్ అనేది వచ్చింది. ఇక కర్ణాటక అండ్ రెస్ట్ ఆఫ్ ఇండియా 2 కోట్ల వరకు గ్రాస్ అనేది వచ్చింది. ఇక ఓవర్సీస్లో అయితే భయ్య 500,000 మార్క్ అయితే దాటేసింది. మరి ఈ విధంగా ఇప్పటి వరకు అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా ఈ మూవీ అయితే 15 కోట్ల వరకు గ్రాస్ అనేది రాబట్టింది. ఇక ఈరోజు సాయంత్రం ఈ పెయిడ్ ప్రీమియర్స్ ముగిసేసరికి ఒక 20 నుండి 25 కోట్ల వరకు అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా ఈ మూవీ అయితే రాబట్టే అవకాశం అయితే కనిపిస్తుంది భయ్య. ఇక రేపు ఆఫ్లైన్ సేల్స్ ఇవన్నీ కలిపి ఒక 60 కోట్ల వరకు ఓపెన్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే మెగాస్టార్ చిరంజీవి యొక్క ఫస్ట్ పాన్ ఇండియా ఫిల్మ్ అయినటువంటి సైరా మూవీ యొక్క 82 కోట్ల డే 1 రికార్డుని అయితే ఈ మూవీ బద్దలు కొట్టే అవకాశం అయితే లేదు భయ్య. ఇక ఈ అఖండ 2 మన రెండు తెలుగు రాష్ట్రాల్లో అయితే ఒక 30 కోట్ల వరకు షేర్ రాబట్టే అవకాశం అయితే ఉంది. ఇక మెగాస్టార్ ఫస్ట్ పాన్ ఇండియన్ సినిమా సైరా అయితే 38 కోట్ల వరకు షేర్ రాబట్టింది. మరి ఈ విధంగా చూసుకున్నా సరే 2019లో వచ్చిన సైరా యొక్క రికార్డును ఈ ఫస్ట్ పాన్ ఇండియా ఫిలింతో అఖండ 2తో మన బాలయ్య అయితే బద్దలు కొట్టలేడు. డాకు మహారాజ్కి ఒక 25 కోట్ల వరకు షేర్ వచ్చింది భయ్య. అదేవిధంగా వీరసింహారెడ్డికి రెండు తెలుగు రాష్ట్రాల్లో 25 కోట్ల వరకు షేర్ వచ్చింది. ఆ విధంగానే ఈ అఖండ 2కి కూడా షేర్ అనేది వస్తుంది. ఎంత పెయిడ్ ప్రీమియర్స్ వేసినా సరే ఒక 30 కోట్ల వరకు షేర్ మాత్రమే మన రెండు తెలుగు రాష్ట్రాల్లో వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ విధంగా మెగాస్టార్ యొక్క సైరా యొక్క డే 1 రికార్డ్ని అయితే బద్దలు కొట్టదు, కానీ ఒక 60 కోట్ల వరకు డే 1 అయితే రాబట్టే అవకాశం అయితే ఇప్పుడు వరకు ఉన్న ట్రెండ్ని బట్టి అయితే తెలుస్తుంది భయ్య. మరి ఆఫ్లైన్ సేల్స్ ఇంకా అడ్వాన్స్ బుకింగ్స్ ఇవన్నీ కంప్లీట్ అయిన తర్వాత అసలు ఎంతవరకు డే 1 రాబట్టే అవకాశం ఉందో ఒక ఎగ్జాక్ట్ ఫిగర్తో ఒక వీడియో అయితే చేస్తాను భయ్య. ఆ వీడియో మిస్ అవ్వకూడదంటే మీరైతే కింద లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ కూడా చేయండి. మీ ఉద్దేశాన్ని కింద కామెంట్ అయితే చేయండి.